నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం టీవీ5 మూర్తి గారు మాట్లాడుతూ ఈ అమరును ఒక అమ్మాయి ఇద్దరు మాట్లాడుకున్నారు కదండి. వేణు విషయంలో వేణు విషయంలో మాట్లాడుకున్నారు. అయితే ఈ అమర్ అన్నోడు ఏం చెప్తున్నాడంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని చెప్పేసి అంటున్నారు అన్నమాట అండి. ఆ అమ్మాయి ఏమైనా చేస్తుందేమో చూసుకోండి అంటున్నాడు. అది దీన్ని ఎలా చూద్దాం అంటారు? ముందుగా అండి, ఎవరైనా సరే అసలు అతను స్వామి కాదు అని నమ్ముదాం. ఇప్పటిదాకా అతను వేణుస్వామి అని నమ్మించుకున్నాడు. స్వామి స్వామి అని నలుగురు అనేసరికి ఐదో వాళ్ళు కూడా తప్పనిసరి అది ఒక అలవాటులోనూ భ్రాంతిలోనూ అనేస్తున్నారు, నమ్మకంతోనూ. అసలు మొదటగా పరాంకుశం వేణు అతను. ఈ పరాంకుశం వేణు అతని జీవితం మొదలైంది చిన్న చిన్న జాతకాలు చెప్పుకునే విధంగా. వాళ్ళ నాన్న కూడా చాలా పెద్ద జ్యోతిష్యుడు అని చెప్పుకుంటాడు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న సీన్లో లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పరాంకుశం వేణు చిన్నగా సినిమా ఫంక్షన్ల దగ్గర ముహూర్తాలు పెట్టుకుంటూ తిరిగిన పరాంకుశం వేణు కాస్త ప్రజల బలహీనతల్ని, ఈయనే కొంత బలహీనతలు ఉంటే కూడా వాటిని ఇంకొంచెం పెంచి పోషించి వాటిని తనకి ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. అంటే వాళ్ళ మనసుల్లోకి ఈయన ఒక భయాన్ని, ఒక అత్యాశని నింపాడు. భయము అత్యాశే జ్యోతిషానికి మూలం. రేపేమవుద్దో అని భయం, ఏదో కష్టాల్లో ఉంటారండి. అది ఆ భయాన్ని క్యాష్ చేసుకోవడం. అలాగే నువ్వు ఈ కష్టాల నుంచి బయటపడిపోతావు. రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు, పుట్టగా ఉన్నవాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే వాళ్ళ భయాన్ని, వాళ్ళ బాధని చెప్పుకుంటారు. వాళ్ళ భయము బాధ చెప్పే ప్రాసెస్లో ఒకటే చెప్తారు ఇట్లాంటి వాళ్ళు. వేణు ఒక్కడే కాదండి, ఈ జ్యోతిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం హ్యూమన్ సైకాలజీ తెలుసు. దాంతోనే ఆడతారు మనతోటి. మనకు ఒక భయాన్ని రేకెత్తిస్తారు, లేని భయాన్ని, లేని ఆసక్తుల్ని కల్పిస్తారు, లేని ఆశలు రేకెత్తించి నీ జాతకంలో ఇది ఉంది కాబట్టి అసలు ఇలా ఉందని నీకే తెలియదు, ఈ శక్తి ఉంది నీ దగ్గర, ఈ శక్తితో నువ్వు ఇలా చెయ్యొచ్చు, కానీ ఆ శక్తి నీకుందని నువ్వు నమ్మాలి అంటే కొన్ని పూజలు మేము చెయ్యాలి అని మనుషుల్ని ఒక బలహీన మనస్కులుగా, అప్పటి వరకు అంత పెద్ద భయం లేని వాళ్ళని కూడా భయస్థులుగా, పిరికి వాళ్ళగా చేసి, పైగా అత్యాశ పరులుగా, అసూయ పరులుగా. అసలు నీ మీద ఎంతమంది అసూయ పడుతున్నారో తెలుసా? అసలు నీకు నరఘోష తగులుతుంది తెలుసా? కావాలంటే చూడు, నీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయ గట్టి చూడు, అది కుళ్ళిపోద్ది. అది కుళ్ళిపోయింది అంటే నీకు బడి ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు వీడు అనుకుంటాడు అది ఎలాగో దాని టైం అయిపోయినప్పుడు కుళ్ళిపోద్ది. కానీ వీళ్ళు అలా చెప్తారనమాట. చెప్పి వాళ్ళని వీళ్ళ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఇక వాళ్ళు ఎలా తయారవుతారంటే, నేను ఇప్పుడు ప్రయాణం చెయ్యొచ్చా లేదా, ఇప్పుడు మా అమ్మాయికి సంబంధాలు చూడొచ్చా లేదా, ఇప్పుడు నేను ఈ వ్యాపారం మొదలెట్టొచ్చా లేదా, మా అబ్బాయి బాగా తెలివైన వాడే, ఫారెన్ వెళ్ళి చదువుకుంటానంటున్నాడు, ఇప్పుడు పంపొచ్చా లేదా, ఇలా ప్రతి దానికి వీళ్ళ మీద ఆధారపడతారండి. ఇక వీళ్ళు ఎలా తయారు చేస్తారంటే వాళ్ళ దినచర్య మొత్తాన్ని వీళ్ళే డిసైడ్ చేసి మరీ చెప్పేస్తూ ఉంటారు. దీనికి చాలా అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటారు, అది వేరే విషయం. అలాగే ఈ సినిమా వాళ్ళకు కూడా కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి, నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. వాటి మీద కూడా ఆడుతుంటాడు మనోడు. ఇలా ఏ రకంగానైనా సరే ఈ మనుషుల్లో బలహీనతలు తీసుకుని వచ్చి ఆ బలహీనతల మీద ఈయన ఆడుకున్నాడు. సరే, ఆడుకుని ఒక స్థాయికి వస్తున్న సమయంలో ఆయనకి ఏం పట్టుకుందంటే, నేను ఇంకా పెద్ద సెలబ్రిటీని అయిపోవాలి. సినిమా ఇండస్ట్రీలో అయినా, పొలిటికల్ ఫీల్డ్లో అయినా, డబ్బులున్న వాళ్ళల్లో అయినా, వీళ్ళందరిలో నేను ఒక్కడనే జ్యోతిష్యుడిని అనిపించుకోవాలని ఒక దుగ్ధ మొదలైంది. ఆ ప్రాసెస్లో ఈయన సెలబ్రిటీ జ్యోతిష్యుడు అని కూడా వేయించేసుకున్నాడు. అలాగే ఇప్పుడు మూర్తి గారు వెలికి తీసే వరకు చాలా విషయాలు బయటికి రాలే మనకి. ఒక రకంగా మూర్తి గారిని బ్లాక్మెయిల్ చేయడం ఈ వేణు ఒక రకంగా మంచిదే అయింది. అసలు ఇంత వేణు చరిత్ర మామూలుగా అయితే బయటకు వచ్చేది కాదు. అసలు ఈయన ఉద్యోగం చేయకుండా ఉద్యోగిని అని చెప్పుకోవటము, పెద్ద వాళ్ళ ఫోటోలు వేసేసుకుని వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వేసేసుకుని, అంటే మోడీ గారి ఫోటో కానీ చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చూడొచ్చాడండి ఈయన ఫోటో వేసుకున్నాడని. చుట్టూ చూసే గొర్రెలు నమ్ముతారు, నమ్మే వాళ్ళని అనాలి. అయితే ఇప్పుడు మోడీతోటి ఏదో ఒక ఫోటో కల్పించి పెట్టుకుంటే దాన్ని మొత్తానికి ఎట్లా అయితే గోగినేని బాబు హేతువాది
ఆయన ఎలాగోలా బయటికి తీశారు. తీస్తే ఆయన కాదు, పిఎంఓ ఆఫీస్ నుంచి ఇలాంటి ఏమీ జరగలేదు అని తెలిసింది. ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ని పెట్టుకుని ఆ జర్నలిస్టే ఇదంతా చేసినట్లుగా తెలిసిపోయింది. అంటే ఈ బండారం బట్టబయలైంది. అది టీవీలో కూడా వచ్చింది. వస్తే అక్కడ సమాధానం చెప్పలేక వేణు బయటికి వచ్చేస్తే కూడా ఈ ప్రజలకు అర్థం కాల. అయినా కానీ ఆగల. అయినా కానీ అతని దగ్గరికి తండోపతండాలుగా వెళ్తానే ఉన్నారు. ఆయన మాయమాటలు చెప్తానే ఉన్నాడు. సినిమా యాక్టర్లకి పూజలు చేస్తూనే ఉన్నాడు. దరిద్ర పూజలన్నీ కూడా చేస్తానే ఉన్నాడు. రకరకాల పేర్లు, ఇప్పుడు నేను మాట్లాడలేని పూజలు కూడా చాలా పూజలు చేశాడు. నగ్న పూజలని మీరు చెప్పలేదు, నేను చెప్పాను. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్కన అతని మీద నెగిటివ్గా అతను ఇది కాదు అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా ప్రజలు నమ్మట్లేదు. నమ్మక ఇంకా 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 అతను తన పరపతిని పెంచుకుంటా వెళ్తానే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అంటే ఈ మధ్యకాలంలో అయితే ఇలా దినదిన ప్రవర్ధమానంగా వేణు ఎదుగుతూ ఉన్నాడు. ఇక రాజకీయ జ్యోతిష్యాలు చెప్పటం మొదలెట్టాడు. వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. ఇవన్నీ ఆ రోజు మహా న్యూస్లో మూర్తి గారు ఉండగా చేసిన వీడియోలో జరిగిన పరాభవాన్ని మటుకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నేను గోగినేని బాబు గురించి ఒక గుమ్మడికాయతోటి ఒక పూజ చేశాను, గుమ్మడికాయ పగలగొట్టాను, దెబ్బకి బాబు గోగినేని ఇక్కడి నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలో పడ్డాడు, వెళ్ళి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఎంత సిగ్గులేని బతుకుతున్నాడంటే భార్య ఆదాయం మీద పడి బతుకుతున్నాడు. భార్య ఉద్యోగం చేసి తిండి పెడుతుంది వాడికి, అంతకంటే నీచము నికృష్టం ఉంటుందా అన్నట్లు మాట్లాడాడు వేణు. అది అయిపోయిన తర్వాత ఇంకా తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ గెలవటంతో పాటు అసలు కేటీఆర్ ఎకాయకని సీఎం అయిపోతాడు అని చెప్పి చెప్పాడు. 2024 జగన్ గారు ఉండండి అది చెప్పి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారన్నట్లుగా డైరెక్ట్గా ఆయన సీఎం అయిపోతాడని చెప్పాడు. సరే, ఇక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని ఎప్పటి నుంచో చెప్తూ మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఆయనే గెలుస్తాడు అని చెప్పాడు. చెప్తే ఈ 30 ఏళ్ళు అని చెప్పిన జ్యోతిష్యం కాస్త వైసీపీ నాయకుల్లో కూడా పిచ్చిలాగా పట్టేసింది వాళ్ళకి. మనం 30 ఏళ్ళు ఉంటాం ఏంటంట, అందుకని వాళ్ళు చెయ్యని దారుణం లేదు. అసలు వాళ్ళంతా చెలరేగిపోయి చేయటానికి కూడా అదొక కారణం. 30 ఏళ్ళు 30 ఏళ్లలో రాజు ఎవడో రెడ్డి ఎవడో, మనం ఈలోపు మనం దున్నేద్దాం ఆంధ్రప్రదేశ్ అన్నట్లు వాళ్ళు అరాచకాలు చేసుకుంటూ వెళ్ళారు. సరే, అక్కడ ఓడిపోయినప్పుడు బాగా ట్రోల్ చేశారు. ఏం వేణు, ఏంటి వేణు సంగతి, ఏమైంది ఏంటిది అని అయ్యేసరికి ఏం చెప్పాడంటే, నేను ఇంకా నా జీవితంలో పొలిటికల్ జ్యోతిష్యాలు అలాగే సెలబ్రిటీ జ్యోతిష్యాలు చెప్పను అని చెప్పి అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా. అయితే మొన్న నాగ చైతన్య కన్ను శోభితకి ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఫోటోలు వచ్చిన వెంటనే ఈరోజు సాయంత్రం ప్రకటించాడు ఏమని, రేపొద్దున 11 గంటలకి వాళ్ళ జ్యోతిష్యం చెప్పబోతున్నాను అని తెల్లారి 11 గంటలకి జ్యోతిష్యం చెప్పాడు. ఏమని, వీళ్ళు 3 సంవత్సరాల కంటే కలిసి ఉండరు, 2027లో వీళ్ళు విడిపోతారు, ఈ విడిపోయేది కూడా ఇంకొక స్త్రీ వల్ల అని చెప్పాడు. చెప్పేసరికి నాలాంటి వాళ్ళకి కోపం వచ్చిందంటే, నాకు బాధ అనిపించలేదు కానీ కోపం వచ్చింది. ఏంటి తన ధీమా అసలు, మనుషులు ఉద్వేగాలతోటి ఎలా ఆడుకుంటాడు ఇతను. అంటే ఇతనికి నోట్లోంచి ఒక మంచి మాట రాదా? వాళ్ళు ఏదో సంతోషం కొద్దీ పెళ్లి చేసుకుంటుంటే విడిపోతున్నారని చెప్పటం ఏంటి అసలు? ఇలా ఒక రకంగా చాలా అసహనానికి, అంటే మనుషులు జ్యోతిష్యుల్ని నమ్మితే ఎలా చేస్తున్నారు, అంటే మనుషుల మనోభావాల్ని ఎలా దెబ్బతీస్తున్నాడు ఇతను, అది ఇదేనంటే చాలామంది ఆ విషయంలో ట్రోల్ చేశారు. ట్రోల్ చేసేసరికి ఇంకప్పుడు ఏం చేశారంటే, ఈ జర్నలిస్టులు కొంతమంది, మహిళా జర్నలిస్టులు, ఫిలిం జర్నలిస్టులు, వీళ్ళందరూ కలిసి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి మహిళా కమిషన్లో కంప్లైంట్ చేశారు. వేణుకి ఎగనెస్ట్గా చేశారని కోపం వచ్చి భార్య ప్రోత్సాహంతో భర్త ప్రోద్బలంతో భార్య ఇద్దరు కలిసి వీడియోలు చేసి పెట్టడం మొదలెట్టారు. ఏమనంటే, అసలు ఈ జర్నలిస్టులకు బుద్ధి ఉందా లేదా? శ్రీవాణి
ఏం వీళ్ళకి ఇంక సమస్యలు ఏం కనిపించట్లేదా, నా భర్తే కనిపిస్తున్నాడా వీళ్ళకి, అసలు వీళ్ళకి సామాజిక బాధ్యత ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి ఆమెకు రేంజ్లో జర్నలిస్టులందరినీ తిట్టడం మొదలెడితే ఈ మూర్తి గారు ఏం చేశాడంటే, ఇప్పుడు TV5 ఉన్నాడు. TV5లో వేణు వల్ల నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు TV5కి ఫోన్ చేయటం మొదలెట్టేసరికి వాళ్ళతోటి ప్రోగ్రాములు చేయటం మొదలెట్టేసరికి ఇక వీళ్ళు ఇది చాలా కష్టమైన పని, పైగా రేపు 22 మహిళా కమిషన్ ఏం చేసింది, 22వ తారీఖున రమ్మని అడిగేసరికి 22వ తారీఖు వెళ్ళాలి. అక్కడ ఎలా తప్పించుకోవాలి, ఆ విచారణని ఎట్లా తప్పించుకోవాలి, మరి శ్రీమాన్ వేణుస్వామి ఆమె దగ్గరికి వెళ్ళి ఒక మహిళ అతనికి మహిళలు అంటే ఎంత చిన్న చూపో, అందుకే ఇందాక నేను మీకు చెప్పాను గోగినేని బాబు సంగతి, పెళ్ళాం సొమ్ము తింటున్నాడు, పెళ్ళాం పోషిస్తుంది అని చెప్పాడు చూసారా. ఒక మహిళ దగ్గరికి నేను వెళ్ళడమా, నిన్ను కన్నది ఒక మహిళ, నిన్ను పెళ్లి చేసుకుంది ఒక మహిళ, కానీ నీకు మహిళలంటే గౌరవం లేదు అని దాన్ని ఎగ్గొట్టడం కోసం ఆత్మహత్య నాటకం ఆడి మేము ఆత్మహత్య చేసుకోబోతున్నాం, ఈ జర్నలిస్టుల నుంచి మేము తప్పించుకోలేకపోతున్నాం, వీళ్ళ వేధింపుల నుంచి తట్టుకోలేకపోతున్నాం, ఇలా 5 కోట్లు అడిగారు. ఇట్లా పలానా వాళ్ళు జర్నలిస్ట్ అమరు, మళ్ళీ ఆ అమరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అమరు కాదు, రాంబాబు TV5 మూర్తి వీళ్ళందరూ TV5 అధినేత, వీళ్ళందరూ పంచుకోవటం కోసం 5 కోట్లు మా దగ్గర నుంచి డిమాండ్ చేస్తున్నారు. నా బంగారం, నా కూతురు బంగారం అమ్మితే కూడా 5 లక్షలు రావు, అలాంటిది మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి, ఇలా రకరకాలుగా ఆవిడ వీడియోలు చేసి పెట్టింది. సాక్షిగా ఒక అమరను ఒక అమ్మాయి అదే వాళ్ళు మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి రిలీజ్ చేసింది. అది ఎక్కడా కూడా సాక్ష్యానికి పనికొచ్చేదానిలాగా లేదు. ఖచ్చితంగా అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు 22వ తారీఖు విచారణ నుంచి తప్పించుకోవటానికి ఎత్తేసారు, పైగా 8 నెలల నుంచి వేధిస్తున్నారు మమ్మల్ని, అందుకే ఆయన 16 కేజీలో 15 కేజీలు బరువు తగ్గాడు, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. మా జీవితాలు మమ్మల్ని బతకనివ్వండి, ఇంక లేదు అంటే మేము చచ్చిపోతాం, మాకు ఆత్మహత్య శరణం అని చెప్పి ఇద్దరూ ఆ విధంగా మాట్లాడి, ఆ సందర్భంలో అసలు వేణుమోహన్ చూస్తే వేణచాటును దాక్కున్న వేణువు మోగబోయింది, వేణకేమో తీగలు దిగిపోయినాయి అన్నట్లుంది వాళ్ళిద్దరు మోహన్, వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం అనమాట. చెప్తుంటే కూడా అంటే వేరే వాళ్ళ బాధ మనకి నవ్వు రావడం తప్పు నిజానికి, కానీ వాళ్ళు అంత అవహేళనగా చేసి పారేశారు వాళ్ళ బాధని. అయితే ఇంకా హైకోర్టుకి వెళ్ళాడు వేణు, నా మీద మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద స్టే కావాలి అని. వాళ్ళు కూడా దానికి తగ్గట్లు వివరణ కావాలని కోరారు. సో ఆయన 22వ తారీఖు మహిళా కమిషన్కి వెళ్ళడం దగ్గర ఎస్కేప్ అయిపోయాడు. సరే అయిపోయిన తర్వాత ఈలోపు మరి మూర్తి ఎలా ఊరుకుంటాడు, కోర్టునంటే నువ్వు మహిళా కమిషన్ అంటే ఏమార్చగలిగావు. ఇదంతా ఎలా ఉందంటే అండి, కొరివితే తలగోక్కోవడం అంటారు చూసారా, కొరివితో తలగొక్కున్నాడు, నేల మీద పోయేది అది నేలను పోయేదాన్ని నెత్తినేసి రుద్దుకున్నట్లు చేసుకున్నారు వీళ్ళు. చేసుకొని ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, పాత రోజుల్లో ఒక సామెత కూడా ఉంది, శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అన్నట్లు అందరికీ నష్టపరిహారాలు చేస్తుంటాడు, అందరికీ పాప పరిహారాలు చేస్తుంటాడు. అలాంటి తను చేసుకోలేకపోయాడు. పోనీ ఎవరి పూజలు వాళ్ళకి అచ్చుబాటు రావు అనుకోండి, ఇప్పుడు ఈయనొక్కడే జ్యోతిష్యుడు కాదుగా భారతదేశంలో, ఈయనొక్కడికే మహిమలు లేవుగా, ఈయన మించిన వాళ్ళు ఈయనకంటే పెద్దోళ్ళు ఎవరో ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాప పరిహారం అడగకూడదు. వాళ్ళు చెప్పేవాళ్ళుగా, నాయనా నీకు 2024 నీకు అస్సలు బాగలేదు, నీకు అచ్చి రాలేదు, నువ్వు కొంచెం నోరు మూసుకుని ఉండు అంటే ఆంధ్ర ఎలక్షన్ గురించి చెప్పేవాడు కాదు, ఈ నాగ చైతన్య శోభిత గురించి మాట్లాడేవాడు కాదు కదా. కొంచెం నోరు మూసుకుని ఉంటే ఈ గడ్డు కాలం మీద గడిచిపోయిన తర్వాత బాగానే జ్యోతిషాలు చెప్పుకునే పని, అక్కడ పనిచేయాల్సిన బుర్ర పనిచేయలే. అందుకే నేను అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందని. అయితే ఇప్పుడు మూర్తి మొత్తం ఈయన చరిత్ర మొత్తాన్ని లాగాడు. అసలు ఈ ప్రపంచాన్ని మాయ చేయటం మోసం చేయటమే కాదు, ఈ మహానుభావుడు ఆ వీణను కూడా మోసం చేశాడు, భార్యని అసలు మోసం చేసే పెళ్లి చేసుకున్నాడు. ఆమెకేవో ఒక భ్రమలు కల్పించి తన అధీనంలోకి తెచ్చుకుని ఇప్పుడు తన దగ్గరికి జ్యోతిష్కాలకు వచ్చే వాళ్ళని కూడా
వాళ్ళలో నిద్రాణమైన కోరికల్ని, ఎక్కడో దాగి ఉన్న ఇష్టాల్ని బయటికి లాగి అవి నేను చేస్తాను అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అదేనంలోకి వచ్చేస్తారు. అలా ఆమెను వశపరుచుకుని పెళ్లి చేసుకున్నాడు. సరే, పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు. ఎప్పటికైనా తన రంగులు బయటపడితే, అసలు పుట్టింటితోటి సంబంధం అంటూ ఉంటే ఆమె వెళ్ళిపోద్దేమనే భయంతో వేణు ఏం చేశాడు అంటే, వాళ్ళ మీద కట్నం కోసం, అంటే ఈమెకు రావాల్సిన ఆస్తి కోసం కేసులు పెట్టించటము, అలాగే ఆస్తి తీసుకోవడము, ఆస్తి వద్దు డబ్బులు కావాలని చెప్పి రిలింగ్విషన్ పేపర్ రాసుకోవడము, అలాగే మీ అమ్మ దగ్గర నుంచి మనకు ప్రాణహాని ఉంది కాబట్టి నువ్వు పుట్టింటితోటి కనెక్షన్స్ మానుకోమని చెప్పటము. ఇది నిజంగా అండి ఆయన నమ్మే శాస్త్రాల ప్రకారం ఎంత పాపం అండి. ఒక కన్న పేగుని నువ్వు అలా కత్తిరించడం ఎంతవరకు కరెక్ట్? ఆ తల్లి తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు కూతురు మీద. అలాంటి కూతురికి పుట్టింటితో సంబంధాలు లేకుండా చేసేసావు. ఇవన్నీ బయటికి లాగేసి చివరికి అమర్ను కూడా పట్టుకుని వచ్చి అమర్ తోటి కూడా ఫోన్లో మాట్లాడి ఇదంతా వాళ్ళు ఏం చెప్తే అది నేను చేశాను, వాళ్ళ స్క్రిప్టే ఇది అని అమర్ చేత కూడా చెప్పించుకుని. ఇదంతా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, వేణుస్వామి చెడ్డవాడు, వేణుస్వామికి మహిళలు లేవు, అతన్ని స్వామి అని పిలవక్కర్లేదు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే చేయలా. తన మీద, తన అధినేత మీద, తన కొలిగ్ మీద ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు, జర్నలిస్టులు ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు, ఒక నిఖార్సైన జర్నలిస్ట్ అనేవాడు నిరూపించుకోవాల్సిందే. అందుకోసము మూర్తి ఇంత ఆపరేషన్ బ్లూ స్టార్ లాగా చేయాల్సి వచ్చింది. ఆ వేణు స్టార్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, వీణావాణి స్టార్ చేయాల్సి వచ్చింది. మరి ఈ దీంట్లో మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఎవరి మీదైనా సరే అబండాలు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నీ మనుగడ కోసం రెండో వాళ్ళని వెధవల్ని చేయాలని చూస్తే, వాళ్ళు తిరగబడితే న్యాయం కొన్నిసార్లు నిద్రపోవచ్చు, కొన్నిసార్లు నివురుగప్పి నిప్పులాగా ఉండొచ్చు, కానీ అన్ని వేళలా నివురుగప్పి ఉండదు. నిజం అనేది నిప్పు లాంటిది. నిజం బయటకు వచ్చిన రోజున నిన్ను కాల్ చేస్తుంది. ఇప్పుడు వేణు పరిస్థితి అదే అయింది. ఎప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని, ఈ జ్యోతిషాలు ఏమీ లేవు అని నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని, సంపాదించిన డబ్బులు ఉండుంటాయి, ఒకవేళ లేవని చెప్తుంది కదా ఆవిడ, వాణి చెప్తుంది కదా మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడయ్యని. అసలు మా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడయ్యా అనే బదులు అసలు వీళ్ళు చేయాల్సింది ఏంటి? వీళ్ళకి ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి మీకు భయం వేసింది, ఇప్పుడు 5 కోట్లు నిజంగా ఉంటే ఇచ్చేద్దాం అనుకున్నారా? అసలు 5 కోట్లు ఇచ్చి దాచాల్సినంత రహస్యాలు ఏమున్నాయి మీ లైఫ్ లో? వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారండి? ఏమున్నాయని చేస్తారు? ఏముంటాయి మీరు చేసిన తప్పులు? మీరు ఏవో మోసాలు చేస్తుండబట్టే మీరు అంత భయపడ్డారు. ఇది వాస్తవం. అందుకే మీరు పోలీస్ స్టేషన్, ఇప్పుడు మీ విషయాలు ఎలా బయటకు వస్తాయో అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేదు. ఇది కదా వాస్తవం. సరే, ఏది ఏమైనప్పటికీ ఎప్పటికైనా వాస్తవాలు తెలిసినాయి కాబట్టి నువ్వు రేపటి నుంచి జ్యోతిషాలు చెప్పడానికి పనికిరావు. సినిమా ముహూర్తాలకి సినిమా వాళ్ళు నిన్ను పిలవరు కాబట్టి మిస్టర్ వేణు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు ఒక్క క్షమాపణ చెప్పేస్తే, మూర్తి గారు మొదటి రోజు నుంచి అదే చెప్తున్నారు, నేను పొరపాటు అయిపోయింది అనే ఒక్క మాట అంటే నేను అసలు దీన్ని తవ్వను, తీయను, వదిలేస్తాను, ఇదంతా ఫేక్ అని చెప్తే నేను ఊరుకుంటాను అన్నారు. ఎప్పటికైనా చెప్తే నీకు సంబంధించిన ఇంకా రహస్యాలు ఏమున్నాయో లేవో ఇంక నీ జోలికి ఆయన రాడు. క్షమాపణ చెప్పి ఒప్పేసుకో, తప్పు ఒప్పేసుకో. ఆ తరువాత విద్వత్తు ఉంది వీణావాణికి, అది మామూలు విద్వత్తు కాదు, నీకులాగా ఫేక్ విద్వత్తు కాదు. ఆమెది నికార్సైన ఆమె ఒక కళ ఉంది ఆమె దగ్గర. ఆ కళతోటి ఆమె డబ్బు సంపాదించగలదు. నీకు కావాల్సింది 2 పూట్ల ఇంత అన్నమే కదా. మలేషియా ట్రిప్పులు, సింగపూర్ ట్రిప్పులు, రంగులు కళ్ళద్దాలు, పెద్ద కార్లు, పబ్బులు, ఇవన్నీ ఏమి చేయకపోయినా నీకు 2 పూట్ల తిండి అయితే పెడతది వీణావాణి. శుభ్రంగా ఆ తిండి తిని ఇంట్లో కూర్చో. ఎందుకంటే ఇంత అబాస్పాలు అయిన తర్వాత అసలు నీతో ఎవరు జ్యోతిష్యం కూడా చెప్పించుకుంటారని నేనైతే అనుకోను. చక్కగా నీ భార్య సంపాదిస్తుంది, నీ భార్యను నువ్వు దేవతలాగా చూసుకో. కనీసం ఆవిడనైనా మోసం చేయటం ఆపేసి ఆవిడ పెట్టిన తిండి తిని ఇంట్లో ఉండు. ఇంతకంటే వేణుస్వామి జాతకం ఇంకెవరో చెప్తారని నేను అనుకోను.
ఇంకోటి ఏంటి లాస్ట్ గా అండి, ఉమ్. ఈ మూర్తి గారు ఏం చెప్పారంటే, ఎవరైతే అమరు అమ్మ ఒక అమ్మాయి మాట్లాడుకున్నా ఆ అమ్మాయి స్పై చేస్తున్నామో ముందు నువ్వు చూసుకోరా బాబు, చాలా సినిమాలో ఉంటుందండి, విలన్ చూస్తే ఆఖరికి తన పక్కనున్న రైట్ హ్యాండే. కాదండి, ఇప్పుడు ఈ వేణుస్వామి దగ్గరికి జ్యోతిషాలకు వెళ్ళిన వాళ్ళు కూడా పెద్ద ఫ్రాడ్ గాళ్ళండి. అది ఆ ఫ్రాడ్ గాళ్ళు కాకపోతే వాళ్ళు ఏ మోసం చేయకపోతే ఎందుకు వస్తారు అసలు ఈయన దగ్గరికి చెప్పండి? ఆ మోసాల నుంచి బయటికి రావాలని చెప్పానా నేను ముందే, భయం గాని అత్యాశ గాని ఉంటాయి మనిషికి, ఉండకుండా ఉండవు. ఫియర్ ఆఫ్ గ్రేడ్ లేని మనిషి ఎవరు ఉండరండి. కానీ ఇది తప్పు, నేను ఇంత భయపడటము తప్పు, నేను ఇంత అత్యాశకి వెళ్ళడము తప్పు అనేది తెలుసుకున్నవాడు ఇట్లాంటి వేణుస్వాముల జోలికి రాడు. ఇంకోటి కూడా లాక్కొచ్చారండి మూర్తి గారు, ఏంటంటే వీళ్ళ అమ్మగారి పేరున ఒక చోట ఏదో అక్కడ నివసిస్తున్నట్టు ఆ రాయించేస్తున్నారు. అప్పుడు ఎక్కువ కాలం ఉంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చాడు, వాళ్ళందరూ కూడా పార్టీ ఇచ్చాడు, ఆఫీసర్లందరూ కూడా అవి కూడా వేసాడు ఆయన. ఏదైనా లాగలరండి, జర్నలిజం మహత్యం అది. జ్యోతిష్కానికంటే మించింది జర్నలిజం. కాబట్టి వాళ్ళ ఇంత బయటికి తీసుకురాగలిగాడు. మూర్తి గారు ఒక హేతువాది కాబట్టే భయపడకుండా, అమ్మో నిజంగా ఆయనలో ఏమన్నా మహిమలు ఉన్నాయేమో అని గనక ఆలోచించినట్లయితే ఇంత చేసేవాడు కాదు. నేను నమ్మను, నేను హేతువాదిని కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. లేదు అంటే గోగినేని బాబుకు చేసినట్టు నాకు కూడా ఏమైనా పూజలు చేస్తాడు అని భయం ఉందనుకోండి, నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడలేను కదా. అందుకే ఇప్పుడు తను పెంచిన పామే తన్నే కాటేసింది అన్నట్లు వేణువు దగ్గర అసిస్టెంట్ గా ఉన్న అమ్మాయి ఈయన ఎక్కడికి వెళ్తే ఆవిడని తీసుకుని వెళ్తాడు, అందరికీ తెలిసిన విషయమే. ఆవిడేమి నాటకం ఆడుతుందో, అసలు ఈ 5 కోట్లు వేణుస్వామి దగ్గర ఉన్నాయి అని ఆమెకు తెలిసే ఈ నాటకం ఆడిందా? ఈ 5 కోట్లు తీసుకుని వచ్చి ఈ 5 కోట్లు వీళ్ళు పంచుకుందాం అనుకున్నారా? ఇప్పుడు మూర్తి గారు అయితే మట్టుకు ఆయన ఇంటిగ్రిటీకి ఈ మాత్రం డబ్బులే కావాలి అనుకునే మూర్తి అయ్యుంటే కనుక ఎంతమంది సీఎంలతో పనిచేశాడు అతను, ఎంతమంది మినిస్టర్లతో పనిచేశాడు. మరి అలాంటి మూర్తి ఇలా కక్కుర్తి పడతాడని అనుకోను. అసలు ఎన్డీ తివారీ కేసుని బయటికి తీసుకొచ్చింది ఎవరండి? మూర్తి గారే. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి మూర్తి ఆయన మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.